వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. అధికారుల అన్నదండలే అక్రమ ఇసుక రవాణాకు అద్దం పడుతోందని మంచిర పరివాహక ప్రాంత ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలు వారి సమస్యలను అధికారులకు తెలపగా అధికారుల ఇసుకలు తరలిస్తున్న వాహనాల యజమానులకు తెలియపరుస్తూ వాహనదారులచే ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మళ్ళా అంతా నారు పోస్తే నారు మీద పడుతుంది, వంకాయలు పోస్తే వంకాయలు పోయింది, టమాటాలు కొడితే టమాటాల మీద పోయింది, అంతా నష్టం పోయింది అని కొట్టేసినాం. అంతా ఉసుకని అంతా తోడుకుంటూ పోతుంది. అంతా అట్లా పోయితే పేయి మీద పడి నీదే నాదే అంటున్నారు. ఎవరికి ఏమనాలని కాములు కూర్చుంటున్నాం. ఏం చేయాలి? గరిబోళ్ళది ఓలు పట్టుకుంటున్నారు. అందరు ఆలి అయినరు. ఒక మనిషికి ఓలు ఆగుతారు, చిన్న రౌతుకు ఓలు ఆగుతారు. అంత పెద్దోళ్ళు ఆడదాకున్నారు. ఒక్కళ్ళు నోట్ల మొన్న పడకొచ్చింది. ఉసుకకు అంత దారి మొక్కలకి ఇచ్చారు. అయితే మేము ఎట్లా బతకాలా? ఉన్నదే మాది ఈడ శారేడు. మరి ఇప్పుడు నారు పోస్తే నారు మీద అంతా దుమ్ము పడుతుంది. ఉసుక ఆడంటే ఆడనే గుమ్మరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ గ్రామంలో డ్రైనేజీలకు లేకుండా స్ట్రీట్ లైట్లు రావటం లేదు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేశారు. దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదని సెక్రటరీ మాట్లాడటం జరిగింది. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తెలంగాణ స్టూడెంట్ పరిషత్ టీఎస్పీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మావురపు శ్రీకాంత్ను శుక్రవారం రోజు తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బారి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ స్టూడెంట్ పరిషత్ టీఎస్పీ ఉమ్మడి మహారాష్ట్ర సంగ్లీ లోక్సభ స్వతంత్ర ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఎంపీ విశాల్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహారాష్ట్ర సంగ్లీ లోక్సభ స్వతంత్ర ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న అవినీతి ఏ అధికారి పట్టించుకోవడం లేకపోవడంతో చేతివాటం చూపిస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి. అయితే 50 డివిజన్లో చెత్త స్వీకరణ బండ్లు కొన్ని మాత్రమే వాడుతున్నారు. మిగతావి వాడకపోయినా వాడుతున్నట్లు చెలామణి అవుతున్నాయి. సదాశివనగర్ మండల కేంద్రంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం జిల్లా మరియు మండల విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఏఐఎస్బీ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రోజు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సభ సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన దాత్రిక్ రమేష్ అనే రైతు యొక్క పాడి గేదె పిడుగుపాటుకు గురై వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందినట్లు బాధిత రైతు గ్రామస్తులు తెలిపారు. బాధితుడి జీవనాధారం పాడి గేదెపైనే ఆధారపడి కొనసాగుతుందని గ్రామస్తులు అన్నారు. ప్రభుత్వం బాధితుడిని ఆదుకొని న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.